ఉండండి. ఇది చాలా గొప్ప ధర్మం అంట. నీట్ల కంటే కూడా ఉపకార ధర్మం అనేది అంటే అవతల వారికి లేదా తోటి వారికి మనము ఉపకారము చేయటం ఎంతో చాలా గొప్ప విషయం అని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారు ఎలాంటి ఉపకారములు చేశారో సంఘానికి, సంఘములో ఉన్న బిడ్డలకు, లేదా సంఘ కాపరికి, సంఘ పరిచర్య విషయంలో ఎవరెవరు ఎలాంటి సహకారాలు లేదా అందించారో, ఉపకారం చేశారో కొన్ని విషయాలను మీకు చెప్పి నేను త్వరగా నా మాటలు ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ఒక మంచి మాట రాయబడిందండి అక్కడ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అనే మాట ఫిలిప్పుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు గారు ఫిలిప్పుకి తన యొక్క సంఘానికి తెలియజేస్తున్న మాటలండి. ఓ ఫిలిప్పీయులారా, నిజమైన సహకారుల్లో కొంతమంది పేర్లు తీసుకొస్తూ, ఒక 2-3 పేర్లు తీసుకొస్తూ, వారు సంఘమునకు లేక సంఘములో ఉన్నవారికి ఎంతో సహకారం అందించారు, ఉపకారం చేశారు. వారికి కూడా మీరు కూడా మీ చేతనైన సహకారాన్ని అందిస్తాము. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట కీర్తన గ్రంథంలో ఉంటుంది, మీరు చూడండి. మన ప్రభు కూడా ఉపకారం చేసేవాడే కానీ ఆయన ఎవరికి అపకారం చేసేవాడు కాదు. మరి ఆయన నమ్ముకున్న మనము, ఆయనను వెంబడిస్తున్న మనము చేతనైనంత వరకు అవతల వారికి, నీ తోటి వారికి మనము ఉపకారమే చేయాలి కానీ ఎవరికి కూడా అపకారం అనేది చేయటానికి వీలు లేదు. కారణం ఏమిటి అంటే, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనుషులకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని కానీ నమ్మని వారిని కానీ, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు, జీవము కలిగిన ప్రతి ప్రాణి, లేదా ఆకాశ పక్షులకు, లేదా అడవిలో ఉన్న జంతువులకు, లేక మనుషులకు, ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేయబడిన మనుషులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారమే చేయుచున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం నమ్ముకున్న దేవుడు అందరికీ ఉపకారి అయినప్పుడు నువ్వు మాత్రమే కొందరికి ఉపకారిగా ఉండి కొందరికి అపకారిగా ఉన్నావేమో. ఒకవేళ ఆలోచించు. మనిషికున్న నైజం ఏంటంటే, వారిని ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తారు, వారికి సహాయం చేసిన వారికి మాత్రమే సహాయం చేస్తారు, వారికి మంచివారు అనిపిస్తేనే వారితో మాట్లాడటానికి, వారితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు మనం మంచివారం కాకపోయినా, మనలో ఏమాత్రం మంచి లేకపోయినా ఆయన మనందరినీ ప్రేమించాడు, మనకి ఉపకారం చేశాడు. అందుకని కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనంలోనే ఉంటుంది ఆ మాట. మీరు చదవండి ఒకసారి. చదివితే మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభు ఎలాంటి వాడు, మనం కూడా అలాంటి సంఘములో ఉన్న వారికి కానీ, సంఘము వెలుపల ఉన్న వారికి కానీ, ఎవరైనా బాధపడతా ఉంటే, ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నా, లేదన్నా కుదరని వ్యాధితో బాధపడతా ఉన్నా, నీ చేతనైన సహకారం అందించాలి, లేదా వారికి ఏదో ఒక ఉపకారాన్ని నువ్వు చేయాలని దేవుడి నియమము బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. చదువుతున్నారా? 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నవి అన్నాడండి. అంటే బాగా ఆలోచించండి, ఆయన అందరికీ చేస్తున్న ఉపకారమే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, మరి మనం చేసే తోటి వారికి చేసే ఉపకారము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటది అనే సత్యాన్ని మీరు గమనించాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అనేకులకు ఉపకారము చేసేవాడిగా, ఉపకార ధర్మము మరిచిపోకుండా చేయమని అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇదిగో ఆ సంఘములో కొంతమంది స్త్రీలు ఉన్నారంట. వాళ్ళు ఎప్పుడు కూడా సేవకునికి సంఘానికి సాకారులుగా ఉన్నారంట. మరి నీ పరిస్థితి ఏమిటి? నువ్వు నీ సంఘానికి, నువ్వు వెళ్తున్న సంఘానికి ఎలా ఉన్నావో? సాకారిగా ఉన్నావా? నీ తోటి విశ్వాసులకు ఉపకారం ధర్మము జరిగిస్తా ఉన్నావా? లేదా నీ తోటి సహోదరులు కావచ్చు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా నమ్ముకోలేదా, చర్చికి వస్తారా రారా అనేది పక్కన పెట్టేస్తే, నిన్ను వని నీ పొరుగు వారిని ప్రేమించమని మాటలో ఉన్న సత్యాన్ని బట్టి ఎవరైనా ఉపకారమును పొందదగిన వారుంటే అది మనము చేయాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మేలేనిది ఎరుగుండి అది చేయకపోతే ఏమవుతుందంట? చెప్పరేమండి? మేలేనిది ఎరుగుండి అది చేయకపోతే ఏమవుతుందంట? పాపం అవుతుంది ప్రేమ బిడ్డలారా. కాబట్టి నీ కొరకే ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. నీవు దేవుని సన్నిధికి వెళుతూ ఎలాగున్న మేలులు పొందుతున్నావో అలాగనే అనేకులు ఆ మేలులు పొందుకునే విధంగా నీవు వారికి సాకారులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని చెప్తా ఉన్నాడు. మళ్ళొకసారి మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 చదువుకుందాం. చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నాడో. స్త్రీలు చూడు కొంతమంది ఎలా ఉన్నారంటే, అవును నిజమైన శాకాహారి ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయండి. అంటే ఈ ఫిలిప్పీ సంఘములో ఏమున్నారంట? ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది స్త్రీలు సువార్త పనిలో వారికి సహాయం అందించారంట, సేవకునికి సహాయపడ్డారంట వీళ్ళు. అయితే వారికి ఏదో ఇబ్బంది లేదా ఏదో కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఫలానా స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు మనకు పరిచర్యలో చాలా నడుం కట్టుకొని బిగించుకొని ఎంతో పని చేశారు, ఎంతగానో నాకు సహాయపడ్డారు, ఎంతో ఉపకార ధర్మం చేశారు, కొన్ని ఇబ్బందులు వారు ఉన్నట్లుగా కనపడుతుంది, మీరు వెళ్ళి వారికి సహాయం చేయండరా అని పరిశుద్ధుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు ఎంత మంచివారు ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. సంఘములోకి వచ్చితే కొంతమంది ఇటు పొల్ల తీసి అటు ఏరలేరండి పాపం. ఎంత మంచోళ్ళో పాపం. సంఘం అంటే ఏమిటనుకుంటున్నారు? అసలుకి అదొక కుటుంబం, అదొక వ్యవస్థ. అది ఒక్క కాపరి ద్వారానే జరగదండి. సంఘములో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నడుము కట్టుకుంటేనే, ఎవరికి వారు ఇది మా పని, మా దేవుని పని, ఇది ఒక కుటుంబీకులు లేదా సేవకులు మాత్రమే చేసేది కాదు, ఇది అందరము మనం నడుంగట్టుకొని చేయాల్సిన పనిని ప్రతి ఒక్కరూ మందిరములో ఏ కార్యము జరుగుచున్నా, ఏ చిన్న మీటింగ్ జరుగుచున్నా ప్రతి దాంట్లో నడుము కట్టుకొని పాలిభాగస్తులైన వారి పేర్లు ఎక్కడున్నాయంట? జీవ గ్రంథములో రాయబడ్డాయంట. అర్థమవుతుందా ప్రేమ బిడ్డలారా? నువ్వు లోకములో ఎంతో మందికి ఎన్నో పరిచర్యలు చేశావు, ఎంతో ఉపకారం చేశావు, నేను మంచిదే కాదంటలేదు, కానీ దేవుని పరిచర్యములో కూడా, దేవుని యొక్క పరిచర్యము అంటే పరిచర్య ఉంటుంది. కొంతమంది స్త్రీలకు చర్చిలో ఆ పనులు చేసే వాళ్ళు ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు అప్పగిస్తాడు. మన సహోదరుడు యూట్యూబ్లో చెప్తా ఉంటే నేను విన్నాను. ఎంత చక్కగా చెప్పాడంటే ఈ సంఘము గురించి, సంఘములో ఉన్న వారి గురించి చెప్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది నా మనసుకే. నిజమే కదా? ఎవరెవరు ఈ వ్యవస్థను, ఈ పరిశుద్ధాత్మ గాస్పెల్ మినిస్ట్రీ అనేది ఒక రాజకుమార్ అమ్మో లేకపోతే చిన్నబాబునో లేకపోతే ఇంకెవరితో కాదండి. మన అందరం కలిసి అందరం ఒక నడుంకట్టుగా మనం అందరం ఏక మనసు కలిగి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు చేయాల్సిన పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరికి చేతనైన పని వారు, ఎవరు చేయదగిన పని వారు కలిసికట్టుగా చేసుకుంటూ వెళితేనే ఇది దేవుని
చెప్పాడు ఆ సహోదరుడు, నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, ఓ స్కూల్లో ఓ పంతులు ఉంటాడు, తర్వాత ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఉంటాడు, ఆ స్కూల్లో చక్కగా ఊడ్చేవారు ఉంటారు, స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు, ఆ స్కూల్ అనే వ్యవస్థను నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాస్టర్ గారు పాఠాలు అయితే చెప్తాడు, డ్రిల్ మాస్టర్ గారు అయితే వాళ్ళని ఆటలాడిస్తాడు. కొంతమంది పైలు అందించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలకు కావాల్సిన ఆహార పదార్థాలు అవి ఉంటాయి కదా, భోజన పదార్థాలను సిద్ధపరిచే వాళ్ళు ఉంటారు. ఇంతమంది వర్క్ చేస్తేనే ఆ స్కూల్ అనే వ్యవస్థ ముందుకెళ్తుంది అనే మాట అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నిజమే కదా. సంఘములో కూడా బోధించేవారు ఒకరుంటారు, సంఘాన్ని నడిపించేవారు ఒకరుంటారు, సంఘములో పరిచర్య చేసేవారు ఒకరుంటారు, సంఘములో ఊడ్చి లేదా చేసే పనులుంటాయి, కొన్ని పనులుంటాయి, అవి చేసేవాళ్ళు కొంతమంది ఉంటాయి. అలా ఉన్నప్పుడే ఈ సంఘం అనే వ్యవస్థ కూడా ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా. ఒక్కరితో అయ్యే పని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను, అయ్యా ఎలాగైనా ఈ లోకంలో ఉన్నప్పుడే నేను వెళ్ళబోయే లోపల ఒక వేడుగురు సేవకులను సిద్ధం చేయాలయ్యా అనే నా కోరిక. 100 మంది చేయాలంటే అది ప్రభు చిత్తం, తర్వాత సంగతి. కొంతమంది నేను సేవకులను రెడీ చేస్తే నేనున్నా లేకపోయినా ఆ తర్వాత వాళ్ళు నా తర్వాత నేను వదిలిపెట్టిన పరిచర్య, మా అమ్మగారి తర్వాత నేను ఎలా చేస్తున్నాను అలాగనే కొంతమంది ఆ పరిచర్య ముందుకు కొనసాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడిని మాత్రమే కంటాడు, విశ్వాసులను మాత్రమే కనాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాపరిని కంటాడు, గొర్రెలు చెప్పరేమండి, మరొక గొర్రెని కనాలి. అలాగనే మనం చూస్తూ ఉంటే బిడ్డలారా, సంఘ పరిచర్యలో కొంతమంది చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. అదే మనస్తత్వం. అలాంటి వారిని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది నాకు. నిజం ప్రేమ బిడ్డలారా, ఎంత మంచోళ్ళంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళు సహకరించే వారిని చూస్తే వారవలేరు. ఇలాగ సాతాను స్వభావం కలిగిన వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయడం తప్ప మరొకటి ఏం లేదనుకోండి. వాళ్ళ గురించి విమర్శించటం కాదు, కానీ వాళ్ళ మనస్తత్వాలు అలాంటివి. ఎంతో మంది నడుము కట్టుకొని ముందుకొచ్చి ఇది నా తండ్రి పని, నేను నిలబడి చేయాలి అని చెప్పి వచ్చిన వారిని మీద కూడా రాళ్ళు వేసేవారు లేకపోలేదు ప్రేమ బిడ్డలారా. అలాంటి స్వభావము మంచిది కాదు. నువ్వు చేయలేకపోతున్నావు, ఎవరైనా చేస్తుంటే వారు ఎంకరేజ్ చేయి. మేము చేయలేకపోతున్నాము, నువ్వన్నా చేస్తూ ఉన్నావు, సంతోషం అని చెప్పాలి. కానీ వారికి ఏదో లేనిపోని వాటిని మాటలు చెప్పి వారి రాకుండా చేయటం, ఆ పరిచర్యలో పాల్గొకుండా చేయటం, ఇది దేవుని పనికి అడ్డుపడుతున్నావు అంటే నువ్వు ముక్కలైపోతావు, చెక్కలైపోతావు. జాగ్రత్త. దేవుని పనికి అడ్డుపడే వారిని ఎవరిని కూడా దేవుడు ఉంచడు ప్రేమ బిడ్డలారా. తుంచుతాడు, బాగుంటే ఉంచుతాడు, బాగుండకపోతే చెప్పరేమండి తుంచుతాడు. చెప్పాడు కదా, నాలో ఫలించని ప్రతి తీగను చెప్పరేమండి ఉంచుతానన్నాడా. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో ఫలించని ప్రతి తీగను ఏమన్నాడో చెప్పరేమండి తీసివేస్తానన్నాడా, ఉంచుతానన్నాడా? తీసి ఎక్కడేస్తానన్నాడు? బహుశా చెప్పాలి, రేగడి పొలంలో వేస్తానన్నాడా? తీసి ఎక్కడేస్తానన్నాడు? అగ్నిలో కాల్చి వేస్తానన్నాడు. అంజూరపు చెట్టు ఫలించకపోతే దాన్ని ఏమన్నాడు చెప్పండి? నరికివేయి. ఎందుకయ్యా? భూమి వ్యర్థమైపోతుంది, దీనికి నీరు వేస్తే, వెరువు వేస్తే, దీనికి నువ్వు శాఖరి ఫలించేయటం కూడా వేస్తే. ఆలోచించేది, అది ఉపమానం మన కొరకే. మందిరములో మనం ఎంతవరకు సాకారులుగా ఉన్నాం, సంఘానికి ఎంతవరకు సాకారులుగా ఉన్నాం, దేవుని సువార్త పనికి మేము ఎంతవరకు సాకారులుగా ఉన్నాం, ఇది ప్రతి క్రైస్తవుడు గమనించాల్సిన విషయం. ప్రతి సహోదరుడు గమనించాల్సిన విషయం అండి. ఎంతమంది సాకారులుగా ఉన్నారు మరి సంఘానికి? ఎంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు? సేవలో ఒక్కడే అల్లాడిపోతున్నాడని ఎంతమంది వచ్చి నిలబడుతున్నారు? ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. ఎవరికి వారే అయితే ఎట్లా అంటే సంఘం అనే వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళటానికి ఎవరి పాత్ర వారు పోషించాలి. ఎవరు తగిన పని వారు చేస్తేనే అది ముందుకు సాగుతుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని సంఘమా.
అలాంటి వారి గురించే చెప్తా ఉన్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు అన్నాడు. అబ్బా, ఎంతమంది ఉన్నారో ఆ సంఘంలో. అయితే వారికి ఏదో ఇబ్బంది కలుగుతున్నట్టుంది, వారికి ఏదో సహాయం అవసరమైనట్టుంది. ఫిలిప్పుకు లెటర్ రాస్తూ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నాకు సువార్త పనిలో బాగా సహకరించారు, నాకెంతో ఉపకారం చేశారు, సహాయపడ్డారు, దేవుని పరిచర్య కొరకు వారు నడుము కట్టుకున్నారు, అన్ని విధాలుగా వారు దేవుని కొరకు దేవుని పని కొరకు ఉపయోగపడ్డారు, వారికి మీరు ఇప్పుడు సహకారులుగా ఉండండి. హల్లెలూయా గట్టిగా. ఎంత గొప్ప భాగ్యం ప్రేమ బిడ్డలారా. దేవుని మందిరములో మన పాత్ర ఒకసారి ఆలోచించాలి. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు దేవునికి చేసిన గొప్ప కార్యం ఏమిటి చెప్పండి? నువ్వు బాగుపడ్డ తర్వాత దేవుడికి చేసిన ఉపకారం ఏమిటి ఆలోచించండి. దేవుని పరిచర్యలో ఎంతవరకు ఉపయోగపడ్డావు? ఒక ఆత్మీయమైన దేవుని యొద్దకు నడిపించావా? పోని ఒక సండేను వచ్చి దేవుని మందిరం తుడిచావా? దేవుని మందిరంలో సాపలపరిచావా? ఇవన్నీ కూడా దేవుని పనికే. యుద్ధము చేసేవాడికి జీతం ఎంత ఉందో ఆయుధంలో అందించేవానికి అంతే జీతం ఉంది. సేవ చేసి వాక్యం చెప్పే నాకెంత జీతం ఉందో మీరు మందిరములో పరిచారకులుగా పనిచేసే వారికి మీకు కూడా అంతే జీతము దేవుని దగ్గర భద్రంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బలారాధన వచ్చినప్పుడు ఎవరికి వారు ముగించుకొని వెళ్ళిపోతారు. ఎవరో ఒకరు మాత్రం మిగిలి అవన్నీ సర్ది వెళ్తా ఉంటారు. ప్రేమ బిడ్డలారా, ఎంత బాధకరం అండి అది. ఎవరి పనిది? నీ ఇంటికాడ పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఏమో ఒక్కరోజే కదండి. దేవుని మందిరంలో కాసేపు నిలబడి దేవుని పరిచర్యలో కాసేపు నిలబడితే అది నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదం కాదంటారా? నువ్వు చేసిన పని మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడంటారా? నీ బ్రతుకున్నంత కాలం ఎప్పుడో ఏ పనిలో ఉంటూనే ఉంటాయి, టెన్షన్లో ఉరుకుతూనే ఉంటావు, ఎటుబట్టి అటు ఉరుకుతూనే ఉంటావు నిలకడ లేకుండా. నీ జీవితంలో ఎప్పుడన్నా దేవుని పని కొరకు నడుము కట్టుకుని నిలబడి సమయాన్ని ఇచ్చించావా? చూడండి, వాళ్ళ పేర్లు చూడండి ఎంత చక్కగా జీవగ్రంథంలో ఎక్కించబడ్డాయి అంటున్నాడు. కొంతమంది ఆర్థికంగా సహాయపడతారు, మంచిదే. కొంతమంది పని చేసి సహాయపడతారు, మంచిదే. ఏ విధము చేతనైతే మీ దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతే ఖచ్చితంగా మన పేర్లు జీవ గ్రంథములో లెక్కించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఆటోలు ఉన్నాయండి, దేవుని పరిచర్యకు ఉపయోగించాలా. దానియేలు ఉన్నాడు, మనకి అడవి ప్రార్థనకి వెళ్తా ఉన్నప్పుడల్లా ఆయన ఆటో పెడతాడు. ఆయిల్కి ఇస్తానన్నా, వద్దయ్యా వద్దు, నాకు దేవుని పనిలో నాకున్నదాన్ని నేను ఉపయోగిస్తున్నాను, నేను ఈ విధంగా నీకు ఈ సువార్త పనికి సహాయం చేస్తున్నాను అంటాడు ఆయన. ఎవరికి ఏదో ఒకటి దాని ద్వారా మనం దేవుని పనికి ఎంతవరకు సహాయపడుతున్నాం? పరిచర్యకి ఎంత సహాయపడుతున్నాం? పరిచర్యలో నీ వంతేమిటి? రేపు దేవుడు అడిగితే ఏం చెప్తావు లెక్క నువ్వు? ఇంకొక ఆమె ఉంది, ఆమె గురించి చాలా చక్కగా రాయబడింది. చూద్దాం రండి, రోమీలకు రాసిన పత్రిక. స్త్రీలలో కొంతమంది ఎంత చక్కగా దేవుని పరిచర్యలో పాలు పంపులు వస్తున్నారో చూడండి. చదువుదాం రండి త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. 16వ అధ్యాయం మొదటి వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు పీబే నందు, చూసారా ప్రేమ బిడ్డలారా? ఎవరంటే ఏమా? పీబే. బాగుంది, చాలా మంచిగా ఉంది పేరు. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగ్గినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నిని ఎడల సహాయము చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకు సహాయకురాలై ఉండెను. చూసారా, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. చూసారా ప్రేమ బిడ్డలారా? ఆమె ఎవరెవరికి సహాయకురాలు అయి ఉందంట? సంఘానికి, సంఘ కాపురకి. రోమా సంఘమా పీబే అనే సంఘములో ఎంత మంచిగా పరిచర్య చేస్తుంది. సంఘ పరిచారకురాలట. సంఘములో పరిచర్య చేసే స్త్రీ, ఆమె పేరు పీబే.
ఈమెకి మీరు సహాయం చేయండి. అనేక మారులు ఆమె నాకును అనేకులకు సహాయపడిందయ్యా. ఇలాంటి మంచి సాక్ష్యము దైవజనుని ద్వారా కలిగి ఉన్నావా? నువ్వు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మైక్ ద్వారా ఒక్కసారి ఆలోచించండి. ఆయా సంఘాలకు వెళుతూ ఆ సంఘాలలో ఉంటున్న మీరు సంఘ కాపరుల మీద నిందలు వేయటం కాదు, సంఘ కాపరుల మీద తిరుగుబాటు చేయటం కాదు, సంఘ కాపరులకు వ్యతిరేకంగా మారటం కాదు, సంఘ కాపరులకు సంఘానికి సహకారులుగా ఉండండి అయ్యా. ఈ రోజున సంఘ కాపరుని తీసివేసి మాట్లాడేవారు లేకపోలేదండి, సులకనగా మాట్లాడేవారు లేకపోలేదండి, వ్యతిరేకంగా మాట్లాడేవారు లేకపోలేదండి, వారి మీద బురద జల్లి నిందలు మోపేవారు లేకపోలేదు. ప్రేమను బిడ్డలారా, ఈ రోజున చూడండి ఆమె గురించి ఎంత చక్కగా రాయించాడు బైబిల్లో. పీపే గురించి ఎంత చక్కగా రాయించాడు చూడండి, ఎంత మంచి పరిచారకురాలో చూడండి. సంఘములో తన పాత్ర, తను కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుని యందు ఆమె ఒక గొప్ప ప్రయాస పడుతుందని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దైవజనుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే నిజంగా ఎంత ఉత్తమురాలో గమనించండి. ఈ రోజున బైబిల్లోనే ఆమె పేరు ఎక్కిందంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. గిన్నిస్ బుక్లో నీ పేరు ఎక్కపోయినా పర్లేదు, కానీ జీవ గ్రంథములో నీ పేరు ఉండాలంటే ఖచ్చితంగా సంఘానికి, ఇతరులకు మనం సాకారులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, సంఘ పరిచర్యలో ఏనాడైనా మీటింగ్లు జరుగుతున్నప్పుడు నడుం కట్టుకొని నీ వంతు నువ్వు సహకరించావా? ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, లేదా ఆదివారం వచ్చినప్పుడు కానీ, లేదా బల్లారాధన వచ్చినప్పుడు కానీ, లేదా సంఘములో ఎవరైనా హెల్త్ బాగోలేక, పరిస్థితుల్లో ఉండలేక, లేవలేక, కూర్చోలేని పరిస్థితుల్లో ఉండి నీ తోటి సహోదరి దగ్గరికి వెళ్ళి ఏదో నీ చేతనైనంత వరకు సహాయపడ్డావా? దేవునికి ఇష్టమైన కార్యాలు ఇవే. దేవుడు ఎవరిని కోరుకుంటాడు తెలుసా? గొప్పవారిని ఏం కోరుకోడు, చదువున్న వారిని ఏం కోరుకోడు, జ్ఞానం ఉన్న వారిని ఏం కోరుకోడు, అందసందాలు ఉన్న వారిని ఏం కోరుకోడు, నేను తెలివి గలవాడను, నేను తెలివి గల దానను అనుకున్న వారిని ఏం కోరుకోడు. దేవుని మాట విని లోబడే వారిని కోరుకుంటాడు. గొడ్డిగడిగా చాపట్లో ప్రేమను పెట్టారా? దీన మనసు కలిగి యేసు ప్రభువారు అంటాడు, పరిచారము చేయుటకు వచ్చాను గాని పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదన్నాడు. ఆయనే మహానుభావుడు. పాదాలు గడిగాడు, శిశువులు పాదాలు గడిగాడండి ఆయనే మనకు మాదిరి. ఆయన ఏ విధంగా తగ్గించుకొని ఉన్నాడో, ఏ విధంగా లోబడ్డాడో తండ్రికి, ప్రతి కుమారుడు కూడా ఆయన చూసి నేర్చుకోవాలా. ఆయన ఏ విధంగా తండ్రికి లోబడ్డాడో అలాగనే మనము కూడా చావుకులకు, తల్లిదండ్రులకు, నీ భర్తకు లేదా నీ యొక్క పెద్దలైన వారికి నువ్వు ఖచ్చితంగా లోబడాల్సిందే. మనకు ఆయనే మోడల్, ఆయనే మనం మాదిరిగా పెట్టుకోవాలి. అందుకే చెప్తాడు, ఎంత చక్కగా ఈ సిస్టర్ గురించి ఎంత చక్కగా రాయించాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొనండి. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవపు వెలుగై నడిపించువాడు, జయ జీవితమే వసగును యేసు. జయ జీవితమే వసగును యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తుతి స్తోత్రము. జీవించువాడు యేసు, జీవింపజేయును క్రీస్తు. కలగంటినే యాకోబు కనులందున రమణీయం, కనిపించనే నా ప్రభు మహిమ, కరుణించనే ప్రార్థించగా రమణీయ రూపుడా, కలువరి నాథుడా, కమనీయ రూపుడా, కలువరి నాథుడా. జీవితాంతము నీ సేవలో జీవించదను నా యేసయ్య, జీవితాంతము నీ సేవలో జీవించదను నా యేసయ్య. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము. జీవించువాడు యేసు, జీవింపజేయును క్రీస్తు. జయ గీతమే నే పాడన, జీవాధిపతిని నే చాటన. జీవించుము నాలోన జయశీలుడైన నా దేవ, జగమంత నీవయా, జనమంత నీదయా, జగమంత నీవయా, జనమంత నీదయా. జీవితాంతము నీ సేవలో జీవించదను నా యేసయ్య, జీవితాంతము నీ సేవలో జీవించదను నా యేసయ్య. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవపు వెలుగై నడిపించువాడు, జయ జీవితమే వసగును యేసు, జయ జీవితమే వసగును యేసు. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రము.